నమస్తే గైస్, ఫైనలీ వీఆర్ ఆన్ యూట్యూబ్. సో యాక్చువల్లీ మనం ఎప్పుడో స్టార్ట్ చేయాలి, బట్ లేట్ అయింది. సో మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఐ బీన్ మేకింగ్ కాంటెంట్ ఫర్ ఆల్మోస్ట్ ఎన్ ఇయర్ నౌ. సో మీరు చాలా వైరల్ వీడియోస్లో చూసి ఉంటారు నన్ను. ఇన్స్టాగ్రామ్లో చెప్తున్న కాంటెంట్, రిసోర్సెస్ అండ్ ఆల్ ఐమ్ ప్రొవైడింగ్, బట్ దర్ ఇస్ బియాండ్ వాట్ ఐ కెన్ ప్రొవైడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు. సో అందుకనే యూట్యూబ్కి వచ్చేసిన అండ్ యూట్యూబ్లో కొన్ని ఎక్సైటింగ్ థింగ్స్ ప్లాన్ చేసి పెట్టేసిన. ఐ హోప్ యూ లవ్ దెమ్. అండ్ ఈ పర్టికులర్ వీడియో డిగ్రీ స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ బీఎస్సీ, బీబీఏ, బీకామ్, ఏ 3 year ప్రోగ్రామ్ చదువుతున్నా పక్కా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఐవ్ బీన్ అ డిగ్రీ స్టూడెంట్ మై సెల్ఫ్. నాకు తెలుసు ఆ స్ట్రగల్స్ ఎట్లుంటాయో, ఎందుకంటే మనకి చెప్పేటోళ్ళు ఎవ్వరు ఉండరు, సరిగ్గా రిసోర్సెస్ దొరకవు. నువ్వు హైదరాబాద్లో కానీ ఎక్కడ ఏపీ తెలంగాణలో ఎక్కడైనా నువ్వు డిగ్రీ చదువుతున్నట్లయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడు, చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. ఒక సెమిస్టర్ వైజ్ బ్రేక్ డౌన్ చెప్పిన ఈ వీడియోలో, ఎస్పెషల్లీ నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే నువ్వు కరెక్ట్ ప్లేస్కే వచ్చినావు, చాలా హెల్ప్ అవుతుంది వీడియో. సెమిస్టర్ వైజ్ అసలు ఏం చేయాలి, ఎందుకంటే ఒకసారి మనం కాలేజ్ జాయిన్ అయినాక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ ఫ్లోలో వెళ్ళిపోయే ప్రాసెస్లో మనకి ఎప్పుడు ఏం చేయాలి తెలీదు, సో చాలా టైం వేస్ట్ అవుతుంది. సో సెమిస్టర్ వైజ్ బ్రేక్ డౌన్ చేసి పెట్టిన ఈ వీడియోలో దాంతోపాటు కొన్ని రిసోర్స్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తాం మీకు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సెమిస్టర్ వైజ్ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ చెప్తాను కదా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఒక నోట్బుక్, పెన్ ఉంటే పక్కన పెట్టేసుకోండి, మీకే తర్వాత హెల్ప్ అవుతుంది. 3 year రోడ్ మ్యాప్. సపోజ్ ఇప్పుడు నార్మల్గా డిగ్రీ స్టూడెంట్స్ ఎట్లుంటారంటే, సో బీఎస్సీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బీఎస్సీ వాళ్ళు ఎట్లుంటారంటే, ఫిజికల్ సైన్సెస్, మనకి బీఎస్సీలో ఫిజికల్ సైన్సెస్ ఉంటుంది, లైఫ్ సైన్సెస్ ఉంటుంది కదా. సో ఫిజికల్ సైన్సెస్లో ఎట్లా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, ఎందుకంటే నేను కూడా అట్లనే వచ్చినా కాబట్టి. బీటెక్లో సీట్ రాకపోతే ఆల్టర్నేట్గా బీఎస్సీలో జాయిన్ అవుతారు. ఇంకో కొంతమంది ఎట్లా అంటే, బీటెక్లో కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటుంది, టెంపరీగా ఒకవేళ అది రాకపోతే ఇదైనా బ్యాకప్ ఉంటుంది కదా అని బీఎస్సీలో జాయిన్ అయిపోతారు ఫ్లోలో. సో వీళ్ళు డిసైడ్ అవుతారు అనమాట, వెళ్ళాలా వద్దా అని. సో మొత్తానికైతే బీఎస్సీ జాయిన్ అయిపోతారు. ఇంకొకటి లైఫ్ సైన్సెస్ బ్యాచ్. వీళ్ళు ఎట్లా, ఇప్పుడు మనకి ఎంసెట్, జేఈ రాకపోతే బీఎస్సీకి ఎట్లా వస్తారు, వీళ్ళు నీట్ రాకపోతే బీఎస్సీ లైఫ్ సైన్సెస్కి వస్తారు. నెక్స్ట్ బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఎం ఇట్లా కోర్సెస్ ఉంటాయి. వీళ్ళందరికీ కామన్గా ఒక టెంప్లెట్ ఇస్తున్నాయి ఈ వీడియోలో, సెమిస్టర్ వైజ్ బ్రేక్ డౌన్. అసలు జాయిన్ అయిపోగానే అందరికీ డౌట్ ఉంటుంది, ఏం చేయాలి, ఏంది మా పరిస్థితి, ఏంది ఇప్పుడు మేము ఏం చేయాలి. అందరిలాగా బీఎస్సీలు జాయిన్ అయిపోయినాము, మాకేమన్నా ఉంటాయా, బయట ఆపర్చునిటీలు ఉంటాయా, కామన్ క్వశ్చన్. ఇంకొక బ్యాచ్, అసలు నా లైఫ్ ఏమైపోతుంది, నేను బీఎస్సీ జాయిన్ అయినా నాకేమైనా స్కోప్ వస్తుందా అని ఆలోచిస్తారు. ఇంకో బ్యాచ్, కెరియర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఇందులో కూడా Tier 1, Tier 2, Tier 3 కాలేజీలు ఉంటాయి. Tier 1 అంటే టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వేసుకోండి, టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లో డిగ్రీ కోర్సెస్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, నార్మల్ Tier 3 కాలేజెస్లో డిగ్రీ కోర్సెస్కి ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ టాప్ యూనివర్సిటీస్లో ఎట్లుంటుందంటే, మస్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మస్తు ల్యాబ్స్ ఉంటాయి, అసలు ఇంకా ఫ్యాకల్టీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటారు. ఇప్పుడు నార్మల్ మనలాంటి కాలేజెస్ అనుకోండి, Tier 3 కాలేజెస్, ఫస్ట్ థింగ్ చెప్పేటోళ్ళు ఉండరు మనకి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, మనకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఉండరు. సో కింద మీద పడి నానా కష్టాలు పడి ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్, ఇఫ్ నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతుంటే యూఆర్ అట్ ద బెస్ట్ ప్లేస్. ఒకవేళ పర్లేదు మీరు సెకండ్ ఇయర్ అయినా థర్డ్ ఇయర్ అయినా పక్కా హెల్ప్ అవుతుంది, బట్ ఫస్ట్ ఇయర్స్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది వీడియో. సెమిస్టర్ 1 ఎంటర్ అవుతాం డిగ్రీ కాలేజ్లో, ఏం చేయాలి. ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చూపిస్తున్నా కదా, మెయిన్ థింగ్ బ్యాగ్స్, బట్టలు, బుక్స్ కన్నా ముందు ల్యాప్టాప్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ద బెస్ట్ సజెషన్ ఏమిస్తున్నా అంటే, వీడియో డిస్క్రిప్షన్లో మంచి ల్యాప్టాప్ లింక్స్ కలెక్ట్ చేసి పెట్టేసిన. సో ఇప్పుడే చెప్పేస్తున్నా, మనీ కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఇట్ ఈస్ అ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు ల్యాప్టాప్కి 1 lakh పెట్టినా, 1.5 lakhs పెట్టినా, ఎంత పెట్టినా నీకు దానికన్నా 10 times రిటర్న్ వచ్చేస్తుంది ఇఫ్ యూ వర్క్ హార్డ్. మంచి ల్యాప్టాప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నా. అసలు ల్యాప్టాప్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అనుకోవచ్చు, బట్ రేపు మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు నీ డ్రీమ్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నా, నువ్వు కొనబోయే ఈ ల్యాప్టాప్లోనే మొత్తం చేయగలుగుతావు. సో సరిగ్గా కష్టపడితే మనీ ఎర్న్ చేయడం, జాబ్ క్రాక్ చేయడం అన్ని ల్యాప్టాప్లోనే సెట్ అయిపోతాయి. చలో ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అవుతావు ఫ్రెష్గా, ఏ డిగ్రీ అయినా నువ్వు జాయిన్ అయిన కోర్సులో కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి కనుక్కో. మనం జాయిన్ అయ్యే ముందు మన పేరెంట్స్ తెలిసిన వాళ్ళు చెప్తారు, ఓ ఇప్పుడు అబ్బాయి బీబీఏ జాయిన్ అవుతున్నాడు, బాగానే ఉంటుంది అంటారా, ఇప్పుడు నెక్స్ట్ 5 years బీబీఏనే నడుస్తుందండి, ఇప్పుడు మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ఏమనుకుంటున్నారు అంటారు. సపోజ్ ఈ బీఎస్సీయో, బీబీఏనో, డేటా సైన్స్ అవి జాయిన్ అయినారు అనుకో, డేటా సైన్స్ నేను న్యూస్ పేపర్లో చదువుతున్నానండి, నెక్స్ట్ 5 years అసలు తిరుగుండదండి మీ ఓడికి అంటారు. ఓకే, ఇవన్నీ జాయిన్ అయిపోతాం కదా. ఫస్ట్ నువ్వు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ కోర్స్తో చెప్తున్నా, బీబీఏ, సపోజ్ బీఎస్సీ జాయిన్ అయినాం అనుకో, బీఎస్సీలో స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ ఏదో ఒకటి. బీబీఏలో కూడా నువ్వు హానర్స్ అయినా రెగ్యులర్ అయినా ఎవ్వరు ఫరకపడదు. ఫస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ కనుక్కో, ఏమేమి ఉంటాయి, జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి. నేను గ్రాడ్యుయేట్ అయ్యే టైం కల్లా ఒక జాబ్ రావాలంటే నేను ఏమేమి చేయాలి, ఫ్యూచర్ అంటే ఒక ఫ్యూచర్ రెడీ ఆలోచనతో నువ్వు రీసెర్చ్ చేయి. ఓకే, సెకండ్ ఫౌండేషన్స్ నేర్చుకో. ఇప్పుడు నీ కోర్స్కి కావాల్సిన ఫౌండేషన్స్ ఏమేమి ఉంటాయి. నేను మళ్ళీ కాలేజ్లో చెప్పే సబ్జెక్ట్స్ ఫౌండేషన్స్ అనట్లే, నువ్వు ఓన్గా నేర్చుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఏమైనా ఓన్గా చేయాలంటే ఫౌండేషన్స్ ఏమేమి నేర్చుకోవాలి, స్కిల్స్ అయినా ఏమైనా.
థర్డ్ పాయింట్, సీనియర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో చాలామంది జాయిన్ అవుతారు, కొంతమంది బ్యాచ్ ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకుండా ఇంకా ఒక గ్యాంగ్తో వస్తారు. కొంతమంది ఉంటారు ఒక గ్యాంగ్తో వస్తారు, అదే గ్యాంగ్తో 3 years ఉంటారు. ఇంకో కొంతమంది ఉంటారు ఒక్కళ్ళే వస్తారు, గ్యాంగ్ ఫామ్ చేసుకుంటారు. ఇంకొకళ్ళు ఎట్లా అంటే ఇంట్రోవర్ట్స్, పాపం అసలు ఎవరితో మాట్లాడరు. ఇంట్రోవర్ట్స్ తప్పనట్లేదు, బట్ మీకోసం మీ కోర్స్ ఏంటో మీకు తెలియాలన్నా మీ సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం బెస్ట్. సెకండ్ ఇయర్స్ వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడే ఇంకా ప్లేస్మెంట్స్ వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు బెస్ట్ సజెషన్స్ ఆన్ క్యాంపస్లో మీ కాలేజ్ కండిషన్స్ బట్టి సజెషన్స్ వాళ్ళే ఇస్తారు. ఫోర్త్ ఇంపార్టెంట్, లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. దీని హెడ్లైన్ సెక్షన్, అబౌట్ సెక్షన్, హెడ్లైన్, మంచి డీపీ, మంచి కవర్ ఇమేజెస్ పెట్టుకోండి. రిఫరెన్స్కి నా ప్రొఫైల్ లింక్ కింద ఇచ్చేస్తా. మీకు మళ్ళీ ఇప్పుడు లింక్డ్ఇన్ ఏంది కదా అని మీకు అనిపించినా తర్వాత మీరు రియలైజ్ అవుతారు ఎంత వాల్యుబుల్ అని. నెక్స్ట్ 5th పాయింట్, డోంట్ స్టాప్ ఎక్స్ప్లోరింగ్. ఫస్ట్ ఏదైతే కెరీర్ ఆపర్చునిటీస్ గురించి చెప్పినా కదా, మీరు ఆ కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. సో స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ సీనియర్స్ అండ్ మీరు సెల్ఫ్గా రీసెర్చ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇట్లా సెమిస్టర్ 1 ఇక ఆడుతూ పాడుతూ అయిపోతుంది. ఎక్కువ లైక్ డైరెక్ట్గా ఇందులోకి డీప్గా ఇన్వాల్వ్ అవ్వకుండా సెమిస్టర్ 1 అంతా బేసికలీ ఒక అవుట్లైన్ చెప్తా. ఓకే, ఇది కోర్స్, ఇది కెరీర్ ఆపర్చునిటీస్ తెలుసుకున్నా, సీనియర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నా, ఇప్పుడు నేను ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఇది మా కాలేజ్ కండిషన్స్, మా కాలేజ్కి ఇట్లాంటి కంపెనీస్ వస్తాయి, ఇట్లాంటి కంపెనీస్ రావు, దీన్ని బట్టి మీ నెక్స్ట్ వచ్చే సెమిస్టర్స్ ప్లాన్ చేసుకోవాలి. డన్. నెక్స్ట్ సెమిస్టర్ 2, నెక్స్ట్ సెమ్ 1 పాస్ అయిపోతాం. ఓకే, ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే ప్లీజ్ బ్యాక్లాగ్స్ అసలు పెట్టుకోకండి. దయచేసి బ్యాక్లాగ్స్ అసలు పెట్టుకోకండి. ఎందుకంటే తర్వాత ప్లేస్మెంట్స్లో కూర్చోవాలన్నా మీకు అదే మెయిన్. ఒకవేళ ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా కూర్చొనివ్వరు. సో ప్లీజ్ బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా మ్యాక్సిమం పాస్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. 70%, 65 to 70% మినిమం పెట్టుకుంటే ప్లేస్మెంట్స్లో సెట్ మినిమం. ఓకే, ఇంకా మీరు కింద మీద పడి చదివే క్యాండిడేట్ అయితే బ్రో దయచేసి పాస్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ సెమిస్టర్ 2, అబ్బా ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, ఇక జాలీగా సెకండ్ సెమిస్టర్ తొందరగా వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మీ డొమైన్ ఏదైతే ఉందో, మీరు బీబీఏ అయినా, మీరు బీబీఏ హానర్స్లో బీబీఏలో ఏ స్పెషలైజేషన్ అయినా, బీకామ్లో ఏ స్పెషలైజేషన్ అయినా, బీబీఏ హానర్స్, బిజినెస్ అనలిటిక్స్, బీబీఏలో కూడా మనకి చాలా ఉంటాయి, టూరిజం, ట్రావెలింగ్, హాస్పిటాలిటీ, మార్కెటింగ్, ఏవేవో ఉంటాయి. ఓకే, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, మీరు బీఎస్సీలో ఫిజికల్ సైన్సెస్ అయినా, లైఫ్ సైన్సెస్ అయినా, బీఏ అయినా, ఏ కోర్స్ అయినా, ఫస్ట్ మీ డొమైన్లో ఎలాంటి స్కిల్స్ రిక్వైర్డ్, అసలు ఏం స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఏం స్కిల్స్ నేర్చుకుంటే మనకి మనీ ఎర్న్ చేసే కేపబిలిటీ పెరుగుతుంది, ఇవి రీసెర్చ్ చేయండి. దాన్ని బట్టి ఒక్కటి పిక్ చేసుకోండి, ఒక్కటో రెండో స్టార్ట్ చేసేసేయండి. ఫస్ట్ ఫ్రీ రిసోర్సెస్తో నేర్చుకోవాలి. అప్పుడే మనీ పెట్టి పెయిడ్ కోర్సెస్కి వెళ్ళొద్దు అని నా సజెషన్. ఎందుకు అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ స్టూడెంట్ జావా నేర్చుకోవడం స్టార్ట్ చేసిండు. ఎవరో చెప్పినారా ఈ కోర్స్ ఏదో బాగుంటుంది కదా అని ఏదో సంథింగ్ ఒక 10,000-15,000 కట్టి జాయిన్ అయిపోయిండు. కోర్స్ అటెండ్ అవుతుండు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది వాడికి, ఏం ఎక్కుతలేదు. అసలు ఇప్పుడు వాడికి భయం అవుతుంది. అబ్బాయి ఇప్పుడు మా పేరెంట్స్ 15,000 పెట్టి కాలేజ్ కాకుండా బయట క్లాసెస్ నేర్పిస్తున్నారు జావా మీద, ఇప్పుడు నేను ఎట్లా చేయాలని వాడు టెన్షన్లో ఉంటాడు. ఇక్కడ ఏంటి, మనీ వేస్ట్ కదా. ఇదే వాడు జావాలో ఫ్రీ రిసోర్సెస్ నేర్చుకొని ఉంటే వాడికి అర్థమవుతుంది కదా, ఓకే నాకు ఇప్పుడు చేయగలుగుతా, నేను చెయ్యలేను అని ముందే ఫిగర్ అవుట్ చేసుకుంటారు కదా. సో మేక్ ష్యూర్ దట్ యూ స్టార్ట్ విత్ ఫ్రీ రిసోర్సెస్. ఫస్ట్ మీరు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా, మార్కెటింగ్ అయినా, అకౌంట్స్ అయినా, ఏ కోర్స్, టాలీ అయినా, పవర్ బిఐ, ఏ కోర్స్ అయినా ఫస్ట్ చాట్‌జీపీటీకి మంచి ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నాకు ఒక 30 days, ఫస్ట్ ఒక 30 days పెట్టుకోండి, ఒక 30 days నాకు ఒక బిగినర్ రోడ్ మ్యాప్ ఇవ్వు, నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే అది ఒక లిస్ట్ ఆఫ్ కాంటెంట్స్ అన్నీ ఇస్తుంది. అది తీసుకొని ఎక్కడైనా పెట్టుకోండి. టాపిక్ వైజ్ యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆర్ ప్లేలిస్ట్స్ దొరుకుతాయి, ప్లేలిస్ట్ వెతకండి. ఆర్ ప్లేలిస్ట్స్ ఉంటాయి కదా, ప్లేలిస్ట్లో చూడండి. ఒక్కసారి అది పోయి యూట్యూబ్లో పెట్టేసినాక మీకు యూట్యూబ్ వీడియోస్ వస్తాయా? ఇప్పుడు ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే, మనం ఫ్రీ రిసోర్సెస్తో నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి డిసిప్లిన్ ఉండదు. సో టైమింగ్స్ అటు ఇటు ఉంటాయి. అబ్బా ఈరోజు ఇందమ్మా, సపోజ్ ఇప్పుడు నేను కూర్చొని మొత్తం ఒక 30 days ప్లాన్ వేసుకున్నా. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి, రేపటి నుంచి రేపు 6 PM నేను కాలేజ్ నుంచి వచ్చేసినాక ఈవినింగ్ 6 o'clock కూర్చుంటా ఒక కోర్సు పైథాన్ నేర్చుకోవడానికి. అబ్బా ఇప్పుడు చేయాలా, సరే రేపు చేద్దాంలే అట్లా ల్యాగ్ చేయకుండా కొంచెం డిసిప్లిన్ ఉండండి. ఒక్క 1 month స్పెండ్ చేయండి. మీ సెకండ్ సెమిస్టర్లో ఒక్క 1 month స్పెండ్ చేయండి. ఈ 1 monthలో మీకు అర్థమైపోతుంది మీరు ఎంతవరకు గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు మీరు అందులో సస్టైన్ అవ్వగలుగుతారా లేదా అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో స్టార్ట్ విత్ ఫ్రీ రిసోర్సెస్, యూట్యూబ్ ప్లేలిస్ట్స్ అండ్ ఫ్రీ కోర్సెస్.
నెక్స్ట్ మీరు అందులో గెట్ ఆన్ అవ్వగలుగుతున్నారు, నేను నేర్చుకోగలుగుతున్నా, నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటేనే గో ఫర్ పెయిడ్ కోర్సెస్. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో మీరు స్టార్ట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అటెండ్ ఈవెంట్స్, పార్టిసిపేట్ ఇన్ ఎనీ కాంపిటీషన్స్, కేస్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్. ఏదో కాలేజ్లో ఏదో ఒక కాంపిటీషన్ అయితేనే ఉంటుంది, ఇంకా మీ కాలేజ్లో కూడా ఇట్లా ఇట్ మే బీ లైక్ ఎనీ బేసిక్ డిబేట్లో కూడా. నేను నావి చూపిస్తాను, నావి చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి, నేను తర్వాత చూపిస్తాను. చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి నావి, నేను పార్టిసిపేట్ చేసినవి. నేను ఏదో వదిలే డిబేట్ కాంపిటీషన్స్కి వెళ్తుండే, నేను కోడింగ్ కాంపిటీషన్స్కి వెళ్తుండే, హ్యాకథాన్స్కి వెళ్తుండే. సో నేను డ్రామాటిక్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ ఉంటుండే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో నేను వాటిలో ఎక్కువ వెళ్తుండే. సో మీరు కూడా స్టార్ట్ అటెండింగ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ కాంపిటీషన్. ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ మీకు బయట కాలేజ్లో ఎట్లాంటి కాంపిటీషన్ ఉందో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు భయం స్టార్ట్ అవుతుంది, అమ్మా నేను ఇట్లున్నా, బయట కాంపిటీషన్ ఇట్లుంది, నా పరిస్థితి ఏంది అని మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంది, ఎక్స్ప్లోరింగ్. ఈ ఫస్ట్ 4 పాయింట్స్ మీరు అకాంప్లిష్ చేయాలంటే ఫిఫ్త్ ఎక్స్ప్లోరింగ్లో మీరు టైం పెట్టాలి. ఓన్గా రీసెర్చ్ చేయాలి, సీనియర్స్ని అడగాలి, లింక్డ్ఇన్లో నెట్వర్కింగ్ చేసుకోవాలి. సో ఈ లింక్డ్ఇన్ మీద డీటెయిల్ వీడియో చేస్తా కాబట్టి ఫస్ట్ సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, ఈవెంట్స్కి వెళ్ళండి. ఈవెంట్స్లో కూడా టైం వేస్ట్ చేయకుండా కూర్చోకండి, వెళ్ళి అడగండి, వెళ్ళి మాట్లాడండి, వేరే కాలేజెస్తో మాట్లాడండి, ఆ స్పీకర్స్ ఉంటే స్పీకర్స్తో మాట్లాడండి. అండ్ ఇష్టం వచ్చిన ఈవెంట్స్ అటెండ్ అవ్వకండి. సపోజ్ మీరు నేను ఒక బీబీఏ స్టూడెంట్, నాకు సెకండ్ సెమిస్టర్లో ఉన్నా, నేను నాకు ఇంట్రెస్ట్ అయిన థింగ్స్ ఏమేమి ఉంటే కొన్ని నోట్ డౌన్ చేసుకుంటా, ఇప్పుడు మార్కెటింగో ఏదో ఒకటి. నేను అలాంటి ఈవెంట్స్కి టార్గెట్ చేసుకొని వెళ్తా, అలాంటి ఈవెంట్స్ గిస్ట్స్తోనే నేను నెట్వర్కింగ్ పెంచుకుంటా. మీరు ఈవెంట్స్ వెతకాలి అంటే ఫస్ట్ మనకి మీటప్ అని వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ యాప్ కూడా ఉంటుంది, ఆ యాప్ వేసేసుకొని ఎక్స్ప్లోర్ చేయండి, మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. ఎంటర్ సెమిస్టర్ 3, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎట్లనే ఆడుతూ పాడుతూ చేసేసినాము, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు మనకు ఉండేవే 3 ఇయర్స్, అందులో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో కొంచెం సీరియస్నెస్ పెట్టుకోవాలి. థర్డ్ సెమిస్టర్లో ఎంటర్ అవ్వగానే నేను ఇక్కడ ఒక పాయింట్ రాసిన, ఫస్ట్ పాయింట్ ఏంటి, నారో డౌన్ అంటే ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్లో మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయమన్నా కదా, సో ఆ ఎక్స్ప్లోర్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్ రాసుకోండి. ఎందులో ఇంట్రెస్ట్ ఉంది మీకు, ఎందులో వెళ్ళాలనుకుంటున్నారు, ఎందులో కోర్సెస్ చేయాలి, ఎందులో ఫ్రీ రీసోర్సెస్ ఉన్నాయని స్టార్ట్ చేస్తారు కదా సెకండ్ సెమిస్టర్లో. అవి థర్డ్ సెమ్కి రాగానే నారో డౌన్ అంటే 1 or 2 ఫిక్స్ అవ్వండి. నేను ఇప్పుడు బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ స్టూడెంట్ ఉన్నా, నేను పైథాన్ అంటారు ఫస్ట్ ఇయర్లో మొత్తం ఏదో పైథాన్, జావా, C++, HTML, వెబ్ డెవలప్మెంట్, డిఎస్ఏ ఏదేదో అంటారు. నేను థర్డ్ సెమిస్టర్కి రాగానే నారో డౌన్ చేసుకుంటా. ఐ విల్ ఫోకస్ ఆన్ 1 thing or 2 things. ఐ విల్ ఫోకస్ ఆన్ పైథాన్ అలాంగ్ విత్ మెషిన్ లెర్నింగ్. డన్, ఐ నారో డౌన్. ఇక్కడ నేను నారో డౌన్ చేసుకున్నాను నేను నేర్చుకోవాల్సినవి. సో ఫస్ట్ థింగ్, నాకు ఇక్కడ టైం వేస్ట్ అవ్వదు, ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి అని నేను ఆలోచించకుండా, టైం వేస్ట్ చేయకుండా నాకు థర్డ్ సెమిస్టర్ గడిచిపోతుంది. ఈ నారో డౌన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంది అంటే, నీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఒకటి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నా, నేను దీని మీదనే ఒక సెమిస్టర్ మొత్తం మంచిగా స్పెండ్ చేస్తే నాకు మంచి పోర్ట్ఫోలియో యాడ్ అవుతుంది. సెకండ్, మంచి ప్రాజెక్ట్స్. వన్స్ మీరు నారో డౌన్ చేసుకోవడం స్టార్ట్ చేసినాక యూ విల్ స్టార్ట్ డూయింగ్ ద కోర్స్ కదా, ఏదో ఒకటి మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు కదా, అందులో స్టార్ట్ విత్ మినీ ప్రాజెక్ట్స్. ఇందులో బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకి కోడింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి వాళ్ళ కాలేజ్లో ఫ్యాకల్టీలు వెళ్ళి అడిగితే వాళ్ళు గైడ్ చేస్తారు. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, సపోజ్ ఇప్పుడు బయోటెక్ వాళ్ళకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, బయోస్టాటిస్టిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ అని. ఎందుకంటే నేను బయో ఇన్ఫర్మాటిక్స్లో ఐ వాజ్ సపోజ్ టు డూ అ ప్రాజెక్ట్ విత్ మై ఫ్రెండ్స్. సో మీరు అట్లా ఎక్స్ప్లోర్ చేసుకొని బేసిక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. బీబీఏ బీకామ్ వాళ్ళు మీ కాలేజ్ ఫ్యాకల్టీని వెళ్ళి అడగండి, నేను ఇట్లా బేసిక్ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఏం చేద్దాం అనుకుంటే మీ ఫ్యాకల్టీయే మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తారు. అండ్ రీసెర్చ్ పేపర్స్ కూడా రాసే స్కోప్ ఉంటుంది. సో సేమ్ ఫర్ బీఎస్సీ ఆల్సో. మంచి ప్రాజెక్ట్స్ చేయండి, స్టార్ట్ విత్ మినీ ప్రాజెక్ట్స్, బేసిక్ ప్రాజెక్ట్స్ చేయండి. థర్డ్ థింగ్, మెయిన్ ఒక ప్రూఫ్ ఆఫ్ వర్క్ని బిల్డ్ చేసుకొని దాన్ని బిల్డ్ ఇన్ పబ్లిక్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఏంటంటే, ఇప్పుడు నేను పైథాన్ నేర్చుకుంటున్నా, నా ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఏముంటుంది, నా ప్రాజెక్ట్స్. సో ఆ ప్రాజెక్ట్స్ని నేను బిల్డ్ ఇన్ పబ్లిక్ చేయాలి. ఈదర్ ఐ హ్యావ్ టు మేక్ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్ ఈదర్ ఐ హ్యావ్ టు రైట్ పోస్ట్స్ అబౌట్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్లో కూడా దాని కాంటెంట్ క్రియేషన్ అంటారు, వన్స్ యూ బికమ్ కన్సిస్టెంట్. సో ఇప్పుడు నేను పైథాన్ నేర్చుకుంటున్నా, దాన్ని నేను లింక్డ్ఇన్లో డాక్యుమెంట్ చేస్తా. హియర్స్ మీ లెర్నింగ్. సో సపోజ్ నేను ఒక 50-day ఛాలెంజ్లో ఉన్నాను అనుకో, డే 1 ఆఫ్ లెర్నింగ్ పైథాన్. ఛాలెంజ్ మీరు చేయలేరు అనుకుంటే మీరు నేర్చుకుంది పోస్ట్ చేయాలి. ఈదర్ ఇట్ మే బీ త్రూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఆర్ ఇట్ మే బీ రైటింగ్ బ్లాగ్స్ ఆర్ రైటింగ్ లింక్డ్ఇన్ పోస్ట్స్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాకు ఎడిటింగ్ రాదు, అంత టైం వేస్ట్ చేయలేను అనుకుంటే లింక్డ్ఇన్లో పెట్టండి. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్లో మీరు లింక్డ్ఇన్ అకౌంట్ చేసుకొని పోస్ట్స్ కన్సిస్టెంట్గా పెట్టడం స్టార్ట్ చేస్తే మీరు 6th సెమిస్టర్ కల్లా మీకు మంచి ఫాలోయింగ్ వచ్చేస్తుంది లింక్డ్ఇన్లో, ఓన్లీ ఇఫ్ యూ బీ కన్సిస్టెంట్. అండ్ మీరు అప్పుడు రియలైజ్ అవుతారు, అమ్మా థ్యాంక్ గాడ్ నేను అప్పుడు లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఐ డిడ్ అ గుడ్ ఫేవర్ టు మై సెల్ఫ్ అనుకుంటారు. నెక్స్ట్ 4th పాయింట్, మెయిన్ నెట్వర్కింగ్. నేను ఏదైతే సెకండ్ సెమిస్టర్లో చెప్పినానో,
నెట్వర్కింగ్ అస్సలు ఆపొద్దు. అటెండ్ ఈవెంట్స్, స్పీకర్స్ని చూసుకోండి, మీకు వాల్యూ యాడ్ అయ్యే ఈవెంట్స్కి వెళ్ళండి. అండ్ థర్డ్ సెమిస్టర్లో కూడా డోంట్ స్టాప్ అటెండింగ్ ఈవెంట్స్ అండ్ కాంపిటీషన్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇట్లా థర్డ్ సెమిస్టర్ అయిపోతుంది. ఫోకస్ అండ్ ఇవన్నీ వీటి మీద ఫోకస్ చేస్తూ మీ జీపీఏ డౌన్ చేసుకోకండి. మినిమం 65 to 75% పెట్టుకోండి చాలు. టాపర్స్ ఎట్లయినా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి మార్కులు వస్తాయి కాబట్టి మనలాంటి యావరేజ్ స్టూడెంట్స్కి 65% or 75% ఇస్ మినిమం. ఓకే, నెక్స్ట్ ఎంటర్ సెమిస్టర్ 4. డిగ్రీ ఉండేది 3 years. మనకి బీటెక్ లాగా ఒక 1 year ప్రివిలేజ్ ఉండదు. మేబీ సమ్ బీఎస్సీ హానర్స్ కోర్సెస్కి 4 years ఉండొచ్చేమో, కానీ మోస్ట్లీ డిగ్రీ కోర్సెస్కి 3 years ఉంటుంది. సో 2-2లో మనకి ప్లేస్మెంట్స్ 3-1లో స్టార్ట్ అయిపోతాయి. సో 2-2లో స్టార్ట్ విత్ యాప్టిట్యూడ్. ఎందుకు యాప్టిట్యూడ్ అంటున్నా అంటే, ప్లేస్మెంట్స్కి కూర్చోవాలి అంటే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది యాప్టిట్యూడ్. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి ప్లేస్మెంట్స్కి హైరింగ్ చేసుకుంటుంది అనుకోండి, ఒక రోల్కి. వాళ్ళు ఫస్ట్ పెట్టే రౌండ్ యాప్టిట్యూడ్. నీ రెజ్యూమే ఎంత మంచిగా ఉన్నా, నీ పోర్ట్ఫోలియో ఎంత హైలైట్ ఉన్నా, నీ రెజ్యూమేలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా నీకు యాప్టిట్యూడ్ రాకపోతే నువ్వు ఇంటర్వ్యూ డోర్ వరకు కూడా వెళ్ళలేవు. సో యాప్టిట్యూడ్ మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినారు అనుకోండి, కాన్సెప్ట్స్, లాజికల్ రీజనింగ్, వర్బల్, న్యూమరికల్, ఈ ఫ్రీ కోర్సెస్ సజెస్ట్ చేస్తా. ఫ్రీ రిసోర్సెస్తో నేర్చుకోవడం స్టార్ట్ చేసి తర్వాత ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో, ఏబుల్ టు పక్కా చేయాలి. సో ఒక డీసెంట్ పెయిడ్ కోర్స్ తీసుకొని అందులో మంచిగా చేయండి. న్యూమరికల్, వర్బల్, లాజికల్, క్వాంటిటేటివ్, ఇవి మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏ కంపెనీ వచ్చి హైరింగ్ పెట్టినా ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండ్ ఈజీగా క్లియర్ చేసి పడేస్తారు. సో యాప్టిట్యూడ్ చేయడం స్టార్ట్ చేయండి. సెకండ్, ప్రాజెక్ట్స్. సేమ్ యాజ్ థర్డ్ సెమిస్టర్, స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. ఫోర్త్ సెమ్ రాగానే మీరు కొంచెం ప్రాజెక్ట్స్ పొటెన్సీ పెంచండి. ట్రై యాడింగ్ సమ్ న్యూ ఫీచర్స్. మీరు కోడింగ్ చేస్తే మంచి మేజర్ ప్రాజెక్ట్స్ లెవెల్లో మంచి పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్ చేయండి. అండ్ బీబీఏ, బీకామ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి కన్సల్ట్ యువర్ ఫ్యాకల్టీ. వాళ్ళు చెప్తారు మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలో. మంచి ప్రాజెక్ట్స్ చేయండి దట్ ఆర్ వర్త్ టెల్లింగ్ ఇన్ ఇంటర్వ్యూ. మంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ పిక్ చేసుకోండి అండ్ మంచి డేటాతో వర్క్ చేయండి. కలెక్ట్ రియల్ టైమ్ డేటా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో గూగుల్ ఫామ్లో డేటా కలెక్ట్ చేస్తే మీకు రియల్ టైమ్ డేటా వచ్చేస్తుంది. సో దాని నుంచి మీరు కొంచెం ఇన్సైట్స్ డిరైవ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మంచివి చేయండి. నెక్స్ట్, పోర్ట్ఫోలియో. దిస్ మే బీ త్రూ అ వెబ్సైట్. మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్ కావాలంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేయొచ్చు. ఇట్ మే బీ ఎనీథింగ్, బట్ మేక్ అ పోర్ట్ఫోలియో. యువర్ లింక్డ్ఇన్ అకౌంట్ కెన్ ఆల్సో బీ యువర్ పోర్ట్ఫోలియో. ఓకే, ఒక రీల్ ఉంటుంది నేను చేసిన ఒక 1 minute వితౌట్ కోడింగ్ ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎట్లా చేసుకోవాలో, వేర్ యూ హ్యావ్ టు జస్ట్ అప్లోడ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో ఫస్ట్ లింక్డ్ఇన్ అకౌంట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసేసుకొని ఈ వెబ్సైట్కి వెళ్తే దట్ విల్ మీకు ఒక ఎండ్ టు ఎండ్ వెబ్సైట్ ఇచ్చేస్తుంది. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అనమాట. దాన్ని నేను రీల్ కూడా చేసిన, దాన్ని డిస్క్రిప్షన్లో పెట్టేసిన, రీల్ చూసేసేయండి. నెక్స్ట్, ఫోర్త్ సెమిస్టర్లో ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ మీద కూడా ఒక సపరేట్ వీడియో అవుతుంది. బట్ ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్ ఎందుకు అంటున్నా అంటే, మీకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది. ఈ ఇంటర్న్షిప్స్ క్యాన్ బి 2 types. ఫస్ట్, వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ. సెకండ్, డూయింగ్ అ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అండర్ అ ఫ్యాకల్టీ ఇన్ ఎనీ యూనివర్సిటీ. సో కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేయాలంటే మీరు లింక్డ్ఇన్, నౌకరీ, ఇంటర్న్షాలలో అప్లై చేయాలి. ఒకవేళ ఒక యూనివర్సిటీలో నేను వెళ్ళి రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయాలి ఒక ఫ్యాకల్టీ కింద అనుకుంటే, దానికి మీకు ఒక డేటాబేస్ లాంటిది ప్రొవైడ్ చేస్తాం. మీకు ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ ఇస్తాం. మీకు అందులో ఐఐటీస్, టాప్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి మీరు మెయిల్ చేయొచ్చు, నేను ఇట్లా 4th సెమిస్టర్లో ఉన్నా, ఐ వాంట్ టు డూ సమ్ ఇంటర్న్షిప్ అండర్ యూ, ఎందుకంటే నాకు మంచి ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే నాకు ప్లేస్మెంట్స్లో హెల్ప్ అవుతుంది అనొచ్చు. సో దిస్ ఇస్ ఫర్ ఇంటర్న్షిప్స్. అండ్ అగైన్, డోంట్ స్టాప్ అటెండింగ్ ఈవెంట్స్ అండ్ కాంపిటీషన్స్. ఎందుకంటే 4th సెమిస్టర్లో మీరు ఇంకా కన్సిస్టెంట్గా ఉంటే అటెండ్ అవ్వడం, మీకు బయట మార్కెట్ మంచిగా అర్థమైపోతుంది, బయట కాంపిటీషన్ కూడా అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు మోల్డ్ చేసుకోగలుగుతారు ఫైనల్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంటర్ 5th సెమిస్టర్, ఫైనల్ ఇయర్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు 4th సెమిస్టర్లో నేను యాప్టిట్యూడ్ స్టార్ట్ చేసేయమన్నా కదా. సో 5th సెమిస్టర్లో మనకి మెల్లమెల్లగా కంపెనీస్ రావడం స్టార్ట్ అవుతాయి. జూన్ మంత్లో ఆ టైంలో మనకి ఫైనల్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మెల్లగా జూలై, ఆగస్ట్లో ఆ టైంలో మనకి కంపెనీస్ రావడం స్టార్ట్ అవుతాయి. దానికి యాప్టిట్యూడ్ మెయిన్. ఓకే, అది సార్ట్ చేసేసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో మనకి ఇప్పుడు ఫస్ట్ ఒక కంపెనీ వచ్చి హైరింగ్ చేసుకుంది అనుకోండి, ఫస్ట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్, జేడీ అంటారు, ఆ జాబ్ డిస్క్రిప్షన్ తరోగా చదివితే మీకు అర్థమైపోతుంది, ఓకే నేను ఇలాంటి ఇంటర్వ్యూలో కూర్చుంటున్నా అనమాట అని. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థర్డ్, పోర్ట్ఫోలియో, రెజ్యూమే. పోర్ట్ఫోలియో అంటే నేను నాకు చెప్పినా కదా, ఇట్ మే బీ అ వెబ్సైట్ ఆర్ ఇట్ మే బీ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. అండ్ మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్, ఒకవేళ మీరు క్రియేటివ్ డిగ్రీ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ లైక్ ఒక బీ డిజైన్ ఇలాంటి కోర్స్ చేసుకుంటే మీకు ఆబ్వియస్లీ క్రియేటివ్ రెజ్యూమే ఉంటుంది. దానికి సపరేట్ కేటగిరీస్ ఉంటాయి. ఇట్ హ్యాస్ టు బీ క్రియేటివ్ కాబట్టి, కలర్ఫుల్గా, ఇట్ ఈస్ అప్ టు యూ. డిజైనర్స్ కాబట్టి, క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి క్రియేటివ్ రెజ్యూమేసే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్, నార్మల్ డీసెంట్ లుకింగ్ రెజ్యూమే కావాలి అంటే ఓవర్లీఫ్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇంకొక వెబ్సైట్ ఫ్లో సివి. ఈ 2 వెబ్సైట్స్లో మీరు చేసుకోవచ్చు. క్యాన్వాలో కూడా చేసుకోవచ్చు, బట్ వెల్ ఆప్టిమైజ్డ్ ఉండాలి. ఎక్కువ కలర్లు పెట్టి ఎక్కువ ఫిల్ చేసేయకండి. మై పర్సనల్ సజెషన్ ఇస్, డోంట్ పుట్ యువర్ ఫోటో ఇన్ రెజ్యూమే. ఎందుకంటే ఒకవేళ ATS స్క్రీనింగ్ అయితే ఉంటే
ఫోటో ఎక్కువ స్పేస్ తినేస్తుంది కాబట్టి ఆ స్పేసింగ్ వల్ల ఏటీఎస్ మైట్ రిజెక్ట్ యువర్ రెజ్యూమే. నెక్స్ట్ 5th సెమిస్టర్లో ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్ ట్రై చేస్తూనే ఉండండి. ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద అస్సలు డిపెండ్ అవ్వకండి. ఇఫ్ యు ఆర్ డిగ్రీ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ అ tier 1 ప్రైవేట్ కాలేజ్, మంచి కంపెనీస్ వస్తాయి, మంచి ప్యాకేజెస్ వస్తాయి కాబట్టి మీరు అక్కడ ట్రై చేసుకోవచ్చు. మనలాంటి tier 3 కాలేజెస్, అసలు టియర్ లేని కాలేజెస్కి కంపెనీస్ రావడమే లిమిటెడ్గా వస్తాయి కాబట్టి మీరు చేస్తూనే ఉండాలి. ట్రై ఫర్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఆన్లైన్ ఏదైనా. యూ కెన్ ట్రై ఫర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్, యూ కెన్ ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్ వేర్ యు ఆర్ వర్కింగ్. నెక్స్ట్ 5th పాయింట్, ప్లాన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఏం చేయాలి? ఈ పర్టికులర్ 5th సెమిస్టర్లో మనకి చిన్నగా రియాలిటీ చెక్ అనేది హిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి? మన కెరియర్ ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇంకా నేను జాబ్ చేయాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా, పీజీ చేయాలా అని ఇప్పుడే ప్రిపేర్ అయిపోండి మెంటల్గా. ఎందుకంటే మీరు 6th సెమిస్టర్ ఎంటర్ అవుతున్న కొద్దీ మీకు భయం స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఏంది అయిపోతుంది, నా దగ్గర ఒక జాబ్ లేదు, నా దగ్గర ప్లాన్ లేదు అంటే మీకే చాలా లాస్. సో ప్లాన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఏముంటుందో ఇప్పుడే డ్రాఫ్ట్ చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ అని రాసిన కదా ఇక్కడ. ఎగ్జామ్స్ అంటే ఇట్ మే బీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు ఎంఎస్సీ కానీ ఎంబీఏ కానీ చేయాలనుకుంటే మీకు సర్టన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. క్యాట్, ఐసెట్, సియూఈటీ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే చాలు. అండ్ మీరు పీజీలో ఐఐటీస్లో చేయాలనుకుంటే ఐఐటీ జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో అట్లా 5th సెమిస్టర్ డన్ అనుకోండి. నెక్స్ట్ ఎంటర్ 6th సెమిస్టర్. 6th సెమిస్టర్లో కూడా మనకి కంపెనీస్ రావడం వస్తూనే ఉంటాయి. ఇక ఏదో ఒక ప్యాకేజ్ అయితే, తక్కువ ప్యాకేజ్ అయినా ఎక్కువ ప్యాకేజ్ అయినా కంపెనీస్ అయితే వస్తూనే ఉంటాయి. మెయింటైన్ అ గుడ్ జీపీఏ, హ్యావ్ గుడ్ గ్రిప్ ఆన్ యాప్టిట్యూడ్. అండ్ ఇంకా 6th సెమిస్టర్లో ఎట్లుంటుందంటే ఇంకా లాస్ట్ కాలేజ్ అయిపోతుంది కదా, ఇంకా కొన్ని కంపెనీస్ ఎట్లుంటాయంటే సరే బాబు మీకు జీపీఏ కూడా చూడడం, ఏదో ఒకటి రండి బల్క్ హైరింగ్ చేసుకుంటాం అంటది. ఈ బల్క్ హైరింగ్ ఒక స్కామ్. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడం బల్క్లో హైరింగ్ చేసుకుంటారు, కానీ మీకు ఆఫర్ లెటర్ ఇయ్యరు. నా సీనియర్ ఒక కంపెనీలో ప్లేస్ అయ్యండు 6th సెమిస్టర్లో. లాస్ట్లో ఇక ఏం కట్ ఆఫ్ పెట్టకుండా, అంటే లైక్ ఎలాంటి ఎలిజిబిలిటీ పెట్టుకోకుండా వచ్చేసినారు. రండి ఎంతమంది వస్తే రండి మేము తీసుకుపోతామని. ఫుల్ ఖుషి అయిపోయాడు అన్న. గ్రాడ్యుయేషన్ అయిపోయిన 5 months 6 months దాకా ఆఫర్ లెటర్ రాలే. మెంటల్ అయిపోయాడు. ఇక ఆయనకు తర్వాత ఆఫ్ క్యాంపస్లో ఎక్కడో వచ్చింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎట్లా ట్యాకిల్ చేయాలి అంటే, డోంట్ 100% డిపెండ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఈవెన్ దో యు ఆర్ సెలెక్టెడ్. మీరు సెలెక్ట్ అయినా కూడా ఒక 2-3 రోజులు చిల్ చేయండి, కానీ ఆఫర్ లెటర్ పక్కా ఇవ్వాలి. ఒకవేళ ఆఫర్ లెటర్ లేకపోతే మీరు ఏం చేస్తారు? సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, సెలెక్ట్ అయినా జాయిన్ అయినా ఇదైతే గ్యాప్ ఉందో, ఈ గ్యాప్లో మీరు ఆఫ్ క్యాంపస్లో కూడా జాబ్స్ ఇస్తూ ఉండండి, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో, రెజ్యూమే యాజ్ ఐ టోల్డ్ ఇన్ ప్రీవియస్ సెమిస్టర్స్. అండ్ మళ్ళీ ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్ అస్సలు అప్లై చేయడం బంద్ చేయకండి ప్లీజ్. ఎన్ని అప్లై చేస్తే రోజుకి మీరు 50 అయినా యాక్చువల్లీ ఒక్కటి అప్లై చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ రోజుకి అట్లీస్ట్ ఒక 5 to 10 అయినా అప్లై చేయండి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్న్షిప్ వస్తే ఫైన్. ఆ ఇంటర్న్షిప్ మే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫుల్ టైమ్, might not get converted into a full time. కాబట్టి ఇంటర్న్షిప్ అప్లై చేయండి. మీరు సరే ఇప్పుడు మీకు 6th సెమిస్టర్ April Mayలో మీది కాలేజ్ అయిపోయింది, తర్వాత మీకు ఇంటర్న్షిప్ వచ్చింది. ఆ 6 months ఇంటర్న్షిప్ చేసినారు. సరే వర్స్ట్ కేస్ వాడు ఫుల్ టైం కన్వర్ట్ చేయలేదు అనుకో, మీకు అట్లీస్ట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయినా ఉంటుంది. ఏదో ఒకటి కింద మీద వాడు ఏదో ఒక రిఫరల్లోనే ఎక్కడో మీరు చెప్పుకుంటే నేను ఇంటర్న్షిప్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందయ్యా అంటే పక్కా తీసుకుంటారు. నెక్స్ట్ 5th పాయింట్ 6th పాయింట్, ప్లాన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఏంటి ముందు చెప్పినా కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలా, జాబ్ చేయాలా. ఇది పెద్ద కన్ఫ్యూజన్. చాలామంది గ్రాడ్యుయేషన్ అయిన 1 year తర్వాత కూడా నెత్తి కొట్టుకుంటారు. ఫారెన్ వెళ్ళాలా? ఇప్పుడు యూఎస్లో పరిస్థితి బాగాలే అంటున్నారు. ఓకే, మీ దగ్గర ఇఫ్ యూ వాంట్ గో టు ఫారెన్ వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు ఫిగర్ అవుట్ చేసేసుకోండి. ఫారెన్ వెళ్ళాలా, ఇండియాలోనే పీజీ చేయాలా, ఎంఎస్సీయో ఎంబీఓ చేయాలా, ఎంకామో ఏవో ఒకటి ఎంఏ కోర్సెస్ పీజీ చేయాలా, ఇండియాలోనే జాబ్ చేయాలా. ఇది మీరు 6th సెమిస్టర్ అయిపోయేలోపు కొంచెం ఫిగర్ అవుట్ చేసుకున్నా మీకు తర్వాత 2 years సార్టెడ్ ఉంటాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎంజాయ్ యువర్ ఫైనల్ డేస్ ఇన్ కాలేజ్. దట్స్ ఇట్. సో దిస్ వాజ్ అ 6th సెమిస్టర్ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్, అసలు ఏం చేయాలి ఒక డిగ్రీ స్టూడెంట్ అని. ఐ హోప్ ఐ యాడెడ్ వాల్యూ అండ్ ఐ హోప్ మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అని. అండ్ ఐ హోప్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ కన్ఫ్యూజ్డ్ బై ద ఎండ్ ఆఫ్ యువర్ 6th సెమిస్టర్. ప్లీజ్ ఫిగర్ అవుట్, స్టార్ట్ లెర్నింగ్ సంథింగ్ ఎర్లీ ఇన్ యువర్ కాలేజ్ లైఫ్. అండ్ దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాదొక్కటే ఒక డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ వీడియో రీచ్ అవ్వాలి. That's it. And yeah, see you in the next video, guys.